సమన్వయంతో పనిచేయండి. కేంద్రం నుంచి అందుతున్న సాయం, పథకాల గురించి భారీ ఎత్తున ప్రచారం చేయండి. ఇది బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి ఏపీ కమల నేతలకు చేసిన దిశానిర్దేశం. ఏపీ పర్యటనలో నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన అమిత్ షా పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. తాజా పరిస్థితులపై చర్చించారు. ఏపీ బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ మీటింగ్లో పలు ఆసక్తికర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఆరా తీశారు. ఏపీలో పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని నేతలను ప్రశ్నించారు. పార్టీలో నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం ఉండాలని వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా కేంద్రం నుంచి ఏపీకి పెద్ద ఎత్తున సాయం అందుతోందని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ఇప్పుడు సరైన సమయం ఉందని, కేంద్రం ఇస్తున్న సపోర్టుపై ప్రజల్లో సానుకూలత ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి నేతలందరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. హైందవ శంఖారావం సభ గురించి ఆరా తీసిన షా విజయవంతం అవడంపై వీహెచ్పీ నేతలు, పార్టీ నేతలను అభినందించారు. ఇక పార్టీలో కమిటీల నియామకం గురించి అమిత్ షా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై కీలకమైన సూచనలు చేసిన అమిత్ షా ఏపీలో బలపడేందుకు అవసరమైన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై కమలం నేతలకు క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు.